హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనకు ఎయిర్ కూలర్స్ మనకు షాక్ కొడుతుంది చూడండి. చెక్ చేసి చూపిస్తాను ఎలా మనకు ప్రాబ్లం వస్తుందో, ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని ఎలా రిపేర్ చేయాలి ఈజీగా చూపిస్తాను. ఆ విధంగా మీకు ఎప్పుడైనా మీకు ఎయిర్ కూలర్ తగిలినప్పుడు జిల్లు అనిపించడం షాక్ కొట్టినా మీరు ఈజీగా మీరే రిపేర్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ గడ్డి కాడ మన నీళ్ళు పడుతుంది కదా, ఇక్కడ మనం చూడండి ఎక్కడ తగిలినా షాక్ కొడుతుంది. ఇక్కడ మన సైడ్లో కూడా తడి ఉంటే చేతికి షాక్ కొడుతుంది. ఒకసారి మీకు స్విచ్ వేసి చూపిస్తాను. టెస్ట్ కరెంట్ పాస్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి కరెంటు మనకి ఎటువంటిది పాస్ కాలేదా, ఓకేనా, లైట్ ఏమి వెలగలేదా. ఇప్పుడు చూడండి స్విచ్ వేస్తాను. స్విచ్ వేసాను. ఇప్పుడు పంప్ మోటార్ రన్ అవుతుంది, మనకు వాటర్ మోటార్ రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూడండి టెస్టర్లో లైట్ వెలుగుతుంది. ఇక్కడ దగ్గర చూడండి ఈ విధంగా మనకు లైట్ వెలుగుతుంది కదా, ఇది మనకు ఫుల్ కరెంట్ వస్తుంది. ఇలా వస్తే మనకు డేంజర్ అండి, ఇది షాక్ కొడుతుంది, పట్టేసుకుంటుంది ఒక్కోసారి మన తడి చేతులు ఉంటే. ఈ విధంగా రాకూడదు, ఓకేనా. ఇది మెయిన్ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకు తెలిసింది, ఇప్పుడు అందరికి బయట నుంచి తెలిసిపోయింది. అంటే మనకు ఫ్యాన్ మోటార్ వేయలేదు నేను, ఇంకా మనకు స్విమ్మింగ్ మోటార్ ఉంటుంది అటు ఇటు తిరిగేది, అది కూడా వేయలేదు. ఓన్లీ మనం పంప్ మోటార్ ఒకటే వేసాను. పంప్ మోటార్ మనకు అంటే నీళ్ళ మోటార్ ఒకటి వేసిన దాని వల్లే మనకు షాక్ వస్తుంది. అంటే ఆ మోటార్లోనే ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వైర్ కాడ మీకు వాటర్ పడతా ఉంటే వైర్ కనెక్షన్ సరిగ్గా టేప్ అయినా సరిగ్గా వేయకపోతే ఈ విధంగా రావచ్చు. రెండోది ఏంటంటే చూడండి, మనకు మోటార్ కాలిపోయి ఉంటే డైరెక్ట్గా అయిపోయింటుంది, మోటార్ షార్ట్ అయి ఉంటుంది. ఆ మోటార్ వల్ల కూడా ఈ విధంగా మనకు కరెంట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. ఓపెన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఓపెన్ చేయాలా, డైరెక్ట్గా తగలకుండా షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ప్లగ్ కూడా తీసేస్తాను. ఈ విధంగా ప్లగ్ తీసేయండి సేఫ్టీగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే చూడండి, సైడ్లో మనకు వైర్ పోతుంది కదా, వైర్ పోయే కనెక్షన్ కాడ మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. స్క్రూలు ఉంటాయి, సైడ్ డోర్ ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో టెస్టర్తో తింటేనా ఈ విధంగా స్క్రూలు ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం స్క్రూస్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ లింక్స్ ఉంటాయి మన సైడ్లో. ఈ రెండు మన కింది కదిమితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది డోరు, ఓకేనా. ఈ విధంగా ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, తీసినప్పుడు కొంచెం వాటర్ పడుతుంది, ఎందుకంటే మనకు వాటర్ పడింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ మనం ఈ విధంగా తీసేయండి పక్కకి. దీన్ని ఇక్కడ కట్టేసి ఉంటారు, పక్కన పెడదాం. ఓకే, ఓపెన్ చేశాను. ఇప్పుడు చూద్దాం మనం ఎక్కడైనా వైర్ అయినా వాటర్ అయినా తడుస్తుందేమో. ఇక్కడ మనకు వైర్ బాగుంది, జాయింట్లు ఉంటాయి కదా, ఇక్కడ ఏమైనా జాయింట్లు టేప్ సరిగ్గా పడకపోయినా వాటర్ పడుతుంటుంది, అవి చెక్ చేసుకోవాలా. ఇక్కడ మన వైర్ కనెక్షన్ మొత్తం ఈ విధంగా. ఇవే మనకు 3 స్విచ్లు ఉంటాయి. 3 స్విచ్లు, ఒకటి వచ్చి పంప్ మోటారు, ఒకటి వచ్చి మనకు మెయిన్ ఫ్యాన్ మోటారు, ఇంకోటి వచ్చి స్విమ్మింగ్ మోటారు, ఓకేనా. ఎక్కడైనా వైర్లు అయినా కట్ అయ్యంటే చెక్ చేసుకోవాలా. వైర్లు అన్నీ బాగానే ఉన్నాయి. నా అందాజ ఏమనుకుంటున్నానంటే ఈ పంప్ మోటార్ షార్ట్ అయి ఉంటుంది. ఈ పంప్ మోటార్ మనకు వాటర్ మనకు ఫ్లో అవుతుంది కదా, వాటర్లోనే కరెంట్ వస్తుంటుంది. అంటే పంప్ మోటార్ పోయి ఉంటుంది, కాలిపోయి ఉంటుంది. అంటే కాలిపోయిన పనిచేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎడిటింగ్ వస్తుంటుంది. ఈ విధంగా షార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పంప్ మోటార్ కనెక్షన్ కట్ చేసి చెక్ చేయాలా. ఈ వైర్ కట్ చేసి మనం టేప్ వేసి పక్కన పెడితే దీన్ని వేసిన తర్వాత మనకు పాస్ అవుతుందో లేదా అప్పుడు తెలుస్తుంది మనకు కరెంటు, దీనివల్ల లేదంటే దేనివల్ల. ఈ పంప్ మోటార్ వైర్ కదా, ఈ వైర్ నేను ఇట్లా చూసుకుంటూ వచ్చాను, ఎక్కడైనా జాయింట్ ఉంటుందని. ఇక్కడ చూసుకుంటూ వస్తే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ కొంచెం లావుగా ఉంది, ఇక్కడ టేప్ వేసినారు. ఇక్కడ పంప్ మోటార్ వైర్ ఇక్కడ ఇట్లా పెట్టినారు. ఇట్లా లాగితే ఏమైంది చూడండి, ఇక్కడ ఎవరో ఇక్కడ జాయిన్ చేసి టేప్ వేయలేదు, చూసారా. ఈ విధంగా జరుగుతుంటుంది. ఈ విధంగా మనకు టేప్ వేయకపోయినా లేదా టేప్ ఊడిపోయినా ఈ విధంగా మనకు బాడీ సప్లై వస్తుంది, ఈ విధంగా కరెంట్ సప్లై వస్తుంది. దీనివల్లే వచ్చింది మనకు అనుకుంటున్నాను నేను. ఒక్కొక్కసారి మనకు మోటార్ కూడా కాలిపోయి ఉండొచ్చు, పంప్ మోటారు. చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ వైర్ పక్కకి తీసాను. ఇప్పుడు నేను ఆన్ చేసి చెక్ చేసి చూస్తాను కరెంట్ పాస్ అవుతుందా లేదా. దీనివల్ల మనకు ఇక్కడ ఐరన్ ఉంటుంది, ఈ ఐరన్కి మనకు ఇక్కడ బాడీ టచ్ అయ్యి కరెంట్ పాస్ అయ్యి ఈ విధంగా మొత్తం పాస్ అయిందామో చెక్ చేద్దాం. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు కూలర్ ఆన్ చేసేటప్పుడు చూడండి, ఈ పైప్ ఉంటుంది కదా, ఈ పైప్ను మనం లోపల వేయాలి, ఎందుకంటే వాటర్ బయటపడితే షాక్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లోపల వేసేయండి ఈ విధంగా వాటర్లోనే. ఇప్పుడు మనం ప్లగ్ పెట్టి చెక్ చేద్దాం. వైర్ పక్కనే పెట్టాను, ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఇక్కడ వాటర్ పడుతుంది, చూద్దాం. ఇక్కడ సప్లై పాస్ అవుతుంది మనకు, ఇక్కడ పాస్ అవుతుందా, ఇక్కడ కూడా మనకు చెక్ చేద్దాం. సైడ్కి తిప్పుదాం. మనకు ఎటువంటి కరెంట్ సప్లై ఏం పాస్ అవ్వలేదు. ఇంత ముందు మనకు ఫుల్ పవర్ వస్తుంది కదా, ఇప్పుడు రాలేదు చూసారా. ఈ విధంగా మనకు వాటర్ వస్తుంది. మనకి ఇక్కడ చూసారా కదా, కింద వాటర్ మనకు వస్తుంది పైపులో, ఇక్కడ వాటర్ పడుతుంది. మనకి ఇక్కడ కరెంట్ సప్లై ఏం రాలేదు, ఓకేనా. ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకు టేప్ వేయకుండా ఇక్కడ పెట్టేశాడు. ఇక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఐరన్ బాడీ, ఇది మోటార్ది ఐరన్ బాడీ రాడ్ ఉంటుంది. ఈ రాడ్ టచ్ అయ్యి ఈ రాడ్ వల్ల మనకు వ్యాపించి మొత్తం మనకు
తడిగా అయ్యి వాటర్, అందువల్ల మనకు మొత్తం షాక్ కొట్టింది. ఈ విధంగా మనకు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దీనికి టేప్ మనకు బలంగా వేసేసి మనం ఈ వైర్కి సెట్ చేసేస్తే అంతే సరిపోతుంది. ఓకేనా? ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే చెక్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే టేప్ సరిగా వేసి ఉండదు, లేదంటే వైర్ ఏమైనా వాటర్ పడి సరిగా. ఓకేనా? ఇంకో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మోటార్ మనం కలిపి ఉండొచ్చు, చెప్పలేము. మోటార్ షార్ట్ అయ్యింటే కూడా ఈ విధంగా షాక్ వస్తుంది. ఓకేనా? ఇవే ప్రాబ్లమ్స్. ఇప్పుడు రెడీ చేద్దాం టేప్ వేసేసి. ఓకే, ప్రాబ్లం తెలిసిపోయింది. ఇక్కడ టేప్ వేయలేని వల్ల ఇప్పుడు దీన్ని టేప్ వేసేసి మనం సెట్ చేద్దాం, అంతే రీఫిటింగ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా మనం చూడండి చిన్న ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా టేప్ సరిగా వేసి ఉండరు, లేదంటే టేప్ వేయడం మర్చిపోతారు, ఏదో ఒకటి చేస్తుంటారు వీళ్ళు. దీనివల్ల మనం షాక్ కొట్టడం జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా టేప్ బలంగా వేసేయండి. కొంచెం టేప్ ఎక్కువైనా వేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే మనకు షాక్ కొడితే డేంజర్ కదా, చిన్నపిల్లకాయలు ఉంటే. ఈ విధంగా బాగా వేసేయండి. రెండు పక్కల మనం ఫుల్గా వేసేద్దాం. ఓకే, ఈ విధంగా వేసిన తర్వాత ఈ టేప్ పైన పెట్టి మనం లోపల పెట్టకుండా కొంచెం పైన ఊరికే టేప్ సేఫ్టీకి చూడదాం, అంతే. సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం యాస్టీస్గా మనం సామాన్లు సెట్ చేసేద్దాం. డోరు పైప్ తీసుకుందాం. పైప్ని ఈ విధంగా మీరు హోల్డ్లో పెట్టేయండి. ఈ విధంగా మళ్ళీ గాల్లో ఇది పెట్టేయండి డోరు. ఆ తర్వాత ఈ డోర్ని మనం సైడ్లో క్లోజ్ చేద్దాం, అంతే. ఇప్పుడు మనం స్క్రూస్ వేసేద్దాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూడండి షాక్ కొడితే ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, చెక్ చేసుకుని. ఓకే, రిపేర్ అయిపోతుంది. చూడండి, కూలర్ సంబంధించి చాలా రిపేర్ చేశానండి. అన్ని రిపేర్లు నా ఛానల్ చెక్ చేసుకోండి, ఆ విధంగా అన్ని రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చేటైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి ఇలాంటి క్రియేటెడ్ వస్తుంది. ఇంకా సైకిల్స్ అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేట్ చేయాలని.